నమస్కారం అండి, గ్రానీ కిచెన్ స్వాగతం. ఈ రోజు మనం అమ్మమ్మ గారి చేతి వంట మరి సోయా క్రంచ్ వీటితో మనం చేసుకున్నాం. మీల్ మేకర్ కూడా అంటారు. వీటితో మనం కర్రీ చేసుకున్నాం, పచ్చి మసాలా కర్రీ. పచ్చి మసాలా అంటే ఏంటంటే ఈ పుదీనా, కొత్తిమీర, పచ్చిమిర్చి, ఉల్లిగడ్డ వేసి ఇలా గ్రైండింగ్ చేసి దీంతో మనం కర్రీ చేసుకున్నాం. స్టవ్ మీద కడాయి పెట్టిన దీంట్లో నూనె పోస్తున్నా. ఆవాలు, జీలకర్ర వేస్తున్నా. ఇప్పుడు మనము ఈ పచ్చిమిర్చి, కొత్తిమీర, ఇక్కడ పుదీనా, ఉల్లిగడ్డ, ఇందులోనే అల్లం ఎల్లిగడ్డ వేసి రుబ్బుకున్నాం. ఇప్పుడు దీన్ని ఈ స్టవ్ మీద నూనె కాగింది, ఆవాలు, జీలకర్ర వేసుకున్నా. ఇప్పుడు ఈ మసాలా అంతా ఈ మసాలా వేసే వరకు ఫ్రై చేసుకుందాం. ఇప్పుడు ఈ మసాలా వేయాలి. అట్లాగే ఇందులో కొంచెం పసుపు వేసుకుందాం. అట్లాగే ఉప్పు వేసుకుందాం. ఒక 2 చెంచాలు వేసుకుందాం. ఇప్పుడు ఇది ఉడికే వరకు ఇక్కడ మనం వేడినీళ్ళు పెట్టుకున్నాం. వేడినీళ్ళు పెట్టుకొని ఈ సోయా క్రంచ్ ఉన్నాయి కదా, మీల్ మేకర్, ఇవి మనం ఇందులో వేద్దాం. ఇలా వేస్తే ఇవి మనకు ఉడికిపోతాయి. వేడి నీళ్ళలో వేయాలి, వేస్తే ఉబ్బుతాయి బాగా. అందులో ఉన్న చెత్త పోతుంది. బంజాలో ఉడికిపోయినాయి, ఇవి వేడి నీళ్ళల్లో నానిపోయినాయి. ఇప్పుడు దీన్ని ఏం చేద్దామంటే ఇట్లా తీసుకొని ఇందులో వేసుకుందాం. ఇప్పుడు కర్రీలు పచ్చి మసాలా మీల్ మేకర్ కర్రీ సోయా క్రంచ్. ఇప్పుడు ఇందులో కడిగి కొన్ని నీళ్ళు పోసుకుందాం. సోయా క్రంచ్ చేసుకొని పచ్చి మసాలాతో మనం కలుపుకుంటున్నాం. ఇందులో ఉప్పు, పచ్చి మసాలా, పచ్చిమిర్చి, ఉల్లిగడ్డ, పుదీనా, కొత్తిమీర వేసుకున్నాం. ఇప్పుడు దీంట్లో మనం కొన్ని నీళ్ళు పోసుకుందాం. ఇది ఉడకగానే కూర రెడీ అయిపోయింది. ఇంకా మన కూర రెడీ అవుతుంది. ఉడికిన తర్వాత ఇప్పుడు ఇట్లా సోయా క్రంచ్ మీల్ మేకర్ కర్రీ రెడీ. మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, చేసి తిని చూడండి. వైట్ రైస్ కైనా, చపాతీ కన్నా, బగారా అన్నం కన్నా బాగుంటుంది. థ్యాంక్ యూ.